బైబిల్ క్రమం ఒకటి ఉంది, ఒక పద్ధతి ఉంది బైబిల్లో. ఆ వాక్య క్రమమును మనం పాటించాలి. లేకపోతే ఏమంటాడు తెలుసా దేవుడు? అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. అక్రమం అంటే ఏంటి? క్రమము లేకుండా నడుచుకోవటం. దేవుడు ఒక క్రమం పెట్టాడు, ఆ క్రమమును ఫాలో అవ్వాలి, అలవాటు చేసుకోవాలి, కరెక్ట్గా ఉండాలి. 4 రోజులు క్రమంగా ఉండి 4 రోజులు మళ్ళీ పక్కకు బారిపోయి 4 రోజులు మళ్ళీ క్రమంగా ఉండి 4 రోజులు మళ్ళీ పక్కకు బారిపోయి అట్లొద్దు. చావు బ్రతుకుల్లో ఉన్నా సరే, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే, లేవలేని స్థితిలో ఉన్నా వాక్యాన్ని విడవద్దు. ఆ వాక్య సారాంశం, ఎసెన్స్ ఆఫ్ ద లా, ఆ వాక్య సారాంశమును మరవద్దు. నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టులాగా, నిరంతరం ఫలించే చెట్టులాగా ఉండాలి మనం. ఫలములు లేని చెట్టులాగా అవ్వద్దు. యోధపత్రికలో ఉంది, ఫలములు లేని చెట్లు గురించి రాస్తుంది. నిర్జల మేఘములు అని అంటాడు, నీళ్లు లేని మేఘాలు. విరిగి నలిగిన హృదయం ఉండాలి, అది దేవునికి ఇష్టం. అది లేదనుకోండి, గర్విష్ఠులకు నేను, అహంకారులకు నేను విరోధిని అన్నాడు దేవుడు.